శ్రీరామం శ్రీరామం అయోధ్య రామ మందిరానికి సంబంధించి 44 ద్వారాలు ఉండబోతున్నాయి. అయోధ్య రామ మందిరం 3 అంతస్తులో ఉంటుంది. ఇప్పుడైతే జనవరి 22న మొదటి అంతస్తుకి ప్రారంభోత్సవం, రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నాయి. అయితే ఓవరాల్గా అయితే 44 ద్వారాలు ఉండబోతున్నాయి. అందులో అతి కీలకమైనటువంటి మహాద్వారం, ప్రధాన ద్వారానికి బంగారు పూత పూశారు అండ్ అది అక్కడ బిగించడం కూడా జరిగింది. దీంతో పాటుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ షెడ్లో మనం ఉన్నాం. 4 days బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ షెడ్ అంతా ఫిల్ అయిపోయి ఉంది. 44 ద్వారాలకు సంబంధించినటువంటి కంప్లీట్ వర్క్ అంతా ఇక్కడ జరిగింది. అయితే వాటికి బంగారు తాపడం అనేది ఇంకొక షెడ్లో జరిగింది. అక్కడి నుంచి కూడా అన్ని ద్వారాలు అయోధ్య రామ మందిరానికి, మెయిన్ మందిరానికి షిఫ్ట్ అయిపోయాయి. అయితే ఇక్కడ మిగిలినటువంటి కొన్ని ద్వారాలని ఈ 2 daysలో కంప్లీట్గా షిఫ్ట్ చేస్తారు. 15వ తారీఖు నుంచి మొత్తంగా అది రెడ్ జోన్ అయిపోతుంది, విఐపి జోన్గా మారుతోంది. అక్కడికి ఇంకెవరికి సెక్యూరిటీ పరంగా అనుమతులు ఉండట్లేదు. ఇదంతా ఒక అంశం. అయితే ఇందులో ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము ఈ ద్వారాల కోసం ఉపయోగించినటువంటి టేకు గురించి. టేకు అనేది గతంలో ముందు నుంచి వినిపించేది బర్మా టేకు. చాలా విశిష్టమైంది, చాలా గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, చెక్కు చెదరదు, క్వాలిటీ బాగుంటుంది అని. అయితే ఇప్పుడు రామమందిర నిర్మాణానికి సంబంధించి అతి కీలకమైనటువంటి ఒక అంశం ఉంది, ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ని ఇందులో కూడా రామ మందిరంలో కూడా ఉపయోగించారు. ఆ స్లోగన్ని వాడుకున్నారు. అది ఎలా వాడుకున్నారు, ఎందుకు వాడుకున్నారు, మనతో పాటుగా ఉన్నారు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ శరత్ బాబు. శరత్ గారు, జై శ్రీరామ్. సో మనము రామ జన్మభూమిలో ఉన్నాము. మీరందరూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి ఇన్ని రోజులు ఈ జన్మభూమికి సంబంధించిన వీడియోలన్నీ తీస్తున్నారు. ఫస్ట్ మీకు అభినందనలు. అండ్ మాకంటే ఎక్కువగా మీరు ఆల్మోస్ట్ అందులో టెంపుల్కి సంబంధించి అతి కీలకమైనటువంటి, అంటే భగవంతుడికి భక్తునికి మధ్యలో అందులో ద్వారాలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంటాం. ఆ ద్వారాలు అనేవి మీ దగ్గర తయారయ్యాయి. సో ఆ ద్వారాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అదృష్టం అనేది ఒక అద్భుతం. నిజంగా చాలామంది కలకంటూ ఉంటారు. ఆ కళ అనేది మీ దగ్గరకు వచ్చింది, మీరు దాన్ని సాకారం చేశారు. అన్నీ అయిపోయాయి, ఆల్ సెట్. రామ్ లల్లా దర్శనం చేసుకోవడానికి అందరూ. ఇక్కడ ప్రధానంగా మనం ద్వారాల గురించి మాట్లాడుకున్నప్పుడు టేకు కంప్లీట్గా అంతా ఉపయోగించింది టేకు. ఆ టేకులో కూడా ఓన్లీ మన భారతదేశంలో లభించినటువంటి టేకునే ఉపయోగించారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఒకటే కాదండి. టేక్ జన్మభూమికి సంబంధించిన తలుపుల్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఏ కలప వాడాలి అనేది వచ్చినప్పుడు బర్మా, బలార్ష ఇట్లా అవకాశాలు ఇండియాలో భారతదేశంలో ఉన్న వస్తువులే వాడాలనేది ఈ గుడికి సంబంధించి మొదటి నుంచి ఉన్న కండిషను. ఆ కండిషన్లో భాగంగా ఎవరు వర్కర్లు కూడా, ఇంజనీర్లు కానీ ఎవరు కూడా విదేశీయులను వాడటానికి వీల్లేదని కూడా చెప్పారు. అంతేకాకుండా నన్ను మా మిషనరీ కూడా ఈ వర్క్షాప్ సెటప్ చేసేటప్పుడు ఎటువంటి మిషనరీ వాడబోతున్నారు, ఏమన్నా విదేశీ మిషనరీ ఉందా అని కూడా అడిగారు. లేదండి, పూర్తి భారతీయ మిషనరీయే వాడతాము. మా దగ్గర హైదరాబాద్లో మా దగ్గర ఎన్నో ఫారెన్ మిషనరీ ఉన్నా కూడా నేను దీనికి సంబంధించి అన్ని ఇండియన్ మేడ్ తెప్పించి పెట్టాను. తర్వాత దీనికి వాడే పాలిష్ కానీ, వాడే గ్లూ కానీ అన్నీ కూడా భారతదేశంలో తయారైనవి ఉండాలనేది ఈ మందిరంలో ప్రధానంగా మేము పాటించిన నియమం. అది ఆత్మనిర్భర్ భారత్ అనే దానికి ఒక ప్రతీక. ఇంత మంచి ఆర్ట్ మన దేశంలో ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం చెయ్యొచ్చు. ఎంతో పురాతనమైన పద్ధతుల్లో చేసాం. సాంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తూ రోజు ప్రతిదీ కూడా ఇండియాలో ఇంత ఓల్డ్ టెక్నాలజీ కూడా ఎంతో మంది విదేశీయులు వచ్చి మన దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసిన అనుభవం ఉన్నా కూడా నేను ప్రతిదీ
ఇక్కడ చేసిన ప్రతి అంశం కూడా పూర్తి భారతీయత ఉండేటట్టుగా మేము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి చూసుకుంటే మన ఆధ్యాత్మికత, మన సెంటిమెంట్స్ అనేవి కనిపిస్తాయి అందులో. దీంతో పాటుగా మన సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. అంటే ట్రెడిషన్, నాగరాజ్ శైలిలో ఉన్నటువంటి నిర్మాణం అనేది ఈ ట్రెడిషన్ అని కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంతకు మించి స్వాభిమానం, ఆత్మనిర్భర్ భారత్ అంటే కనిపించేది ఏంటి? మన స్వాభిమానం. ఎస్, మన దగ్గర ప్రొడక్టివిటీ ఉంది, మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. వీఆర్ నో లెస్ దాన్ ఎనీవన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో దాంతో మీరు ప్రొడ్యూస్ చేయడం అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బిల్డ్ చేయడం, అది కూడా మీరు చెప్పినట్టుగా ఏ ఫారిన్ మెటీరియల్ యూస్ చేయలేదు. అందులో మనం ఈ డోర్లో కూడా చూసుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి బ్రాస్ మెటల్ అండ్ మీరు అక్కడ పెట్టినటువంటి గోల్డ్, అంతకు మించి ఇంకేం లేదు, ఏ మెటల్ కూడా లేదు, అన్ని కూడా భారతీయ. అండ్ గోల్డ్ ప్లేట్ చేసింది కూడా భారతదేశానికి చెందినటువంటి సంస్థే. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఇది నా ఒక్క అంశానికి సంబంధించింది కాదు. శ్రీరామ జన్మభూమి మందిరంలో అందరూ 198 మంది వెండర్లు ఉన్నారు, అందులో మనం ఒకళ్ళం. అంతమందిలో కూడా ఎవరు కూడా విదేశ సామాన్ ఏది కూడా వాడటానికి లేదు, వాడకుండా వీలైనంత అవాయిడ్ చేశారు. సో ఇక్కడ మనం డోర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఐ కెన్ సీ దట్ ఒక కళ్ళల్లో మీకు ఆనందం కనిపిస్తుంది, ఒక సంతృప్తి. సో సేమ్ ఫీలింగ్ ఉందా మీకు కూడా? వస్తుంది కానీ ఇంకా దారిలో ఉంది. సంతృప్తి చెందాలంటే నేను ఇవి కూడా గర్భగుడి మందిరాల్లో బిగించేస్తే కానీ నాకున్న ఒత్తిడి తగ్గదు. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అమ్మయ్యా అన్న ఫీల్ ఎప్పుడు వస్తుంది మీకు? తెలీదు, అప్పుడే కాదు, ఇంకా పని ఉంది. 2 అంతస్తులు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకో 1-2 years ఉంటుంది కదా అది అవ్వడానికి. చెయ్యాలి కదా పని. గుడి నిర్మాణం పూర్తి చేసే ప్రోగ్రెస్ కొద్దీ మా పని కూడా పెరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో మనం ఇప్పుడు ఈ డోర్ని ఇలా వుడ్ రూపంలో మాత్రమే చూసాం. ద్వారం అయింది, కంప్లీట్గా చెక్కతో చేసి టేక్తో చేసింది నిన్న ఇన్స్టాల్ చేశారు రామ మందిరంలో, ఇంక్లూడింగ్ దట్ బంగారు తాపడం. ఎలా అనిపించింది చూసినప్పుడు? చేస్తున్నాం పని. మీరు నన్ను ప్రాణప్రతిష్ఠ అయినాక అడిగితే ఈ సమాధానం అప్పుడు చెప్పగలను. ప్రస్తుతానికి ఇంకా ఐఎమ్ చేంజింగ్ టైం. సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. ఎంత జాగ్రత్తగా పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే పని గుర్తొస్తుంది, పని చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అదే దట్ ఈస్ మై కరెంట్ ఫీలింగ్. సో బంగారు తాపడం పెట్టిన తర్వాత ఆ డోర్ అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్, రియాక్షన్స్ ఎట్లా అనిపించింది? అంటే మిగతా వాటన్నిటికంటే ముందు అక్కడ కనిపించింది ద్వారాలు కనిపించాయి. పాపం రాతిలో కళాకారులు ఎంతో జాగ్రత్తగా ఎంతో కష్టపడి చెక్కారు. బంగారం పెట్టగానే తళ మెరిసిపోతుంది. సో ఇట్ ఈస్ ఫ్లాషీ, అద్భుతంగా ఉంది. సో మీరు అన్నట్టుగా మొత్తం నో అదర్ ఫారిన్ మెటీరియల్ ఏది యూజ్ చేయకుండా మన దగ్గర నుంచి తయారైంది. ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా వచ్చే మీ మొత్తం ప్రారంభోత్సవం తర్వాతే తెలుస్తుంది అన్నప్పుడు ఎస్ ఐ కెన్ ఇమాజిన్ దట్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోరే కాదు, మిగతా రిమైనింగ్ 2 floors కూడా అయిన తర్వాతే దట్ గివ్స్ ద ఎంటైర్ కంప్లీట్ లుక్. కరెక్ట్. మీరు నన్ను నా దగ్గర నుంచి సంతృప్తి చెందావా అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలని మీరు అడుగుతున్నారు కానీ నాట్ యెట్. ఐఎమ్ ఆన్ ద వే. ఇంకా 2 more years to go. ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా సమాధానం వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఐ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఎస్, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినవి మాత్రమే. మిగతా 2 floors ఆ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ తయారవుతున్నాయి? ఆల్రెడీ తయారు చేసేసారు. సో ఈ షెడ్ అనేది ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకో 2 years తర్వాత కూడా. ఆ తర్వాత ఒకేసారి మొత్తం బర్డన్ పడకుండా గుడి కడుతున్న కొద్దీ మేము చేయాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి చేస్తున్నాం. సో అక్కడ కూడా ద్వారాలు ఇలాగే ఉంటాయా? వాటిని మళ్ళీ మారుస్తారా? ఎలా ఉంటాయి డిజైన్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు? ప్రస్తుతానికి సేమ్ డిజైన్ ఉన్నాయి. డిజైన్స్ అన్ని ఇష్యూ చేసేసారు, అవే చేస్తున్నాం. ఓకే. అయితే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్కి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్లో ఇలాంటివి ఉండవు, ఇంకా చేంజ్ అవుతుంది, కొంచెం మార్పులు వస్తాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ద్వారాల్ని మా రామ్ లల్లా కోసం, మన రామ్ లల్లా కోసం అందజేసినందుకు.
థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. అండ్ వీ నీడ్ టు టాక్ మోర్. మీరు అన్నట్టుగా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి డెవలప్మెంట్స్ గురించి అన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఆల్ విత్ శరత్ బాబు గారు. అయితే ఒక ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టుగా మామూలుగా ఒక సంతృప్తి అనేది అయితే ఇప్పటికీ రాలేదు, ఎందుకంటే వర్క్ అనేది ఇంకా ఉంది కాబట్టి. సో 2 years టైం ఉంది, ఇంకా 2 అంతస్తుల నిర్మాణం పని మిగిలే ఉంది. బట్